హాయ్ అండి, నేను మీ సాయి ప్రోమాక్స్. చిత్తూరు జిల్లా పెనుమూరు గ్రామం అయితే రావడం జరిగిందండి. ఇదిగో కనిపిస్తుంది కదా ఈ కొండ. ఈ కొండపైకి అయితే ఇప్పుడు మనం ఎక్కబోతున్నాం. అసలు ఈ కొండ ఏమిటి, ఈ కొండపైన ఏముంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీన్ని పులిగుండు అని అంటారు. పూర్వం ఈ కొండ గుహల్లో పులులు తలదాచుకునే అంటండి. అందుకే ఈ కొండకి పులిగుండు అనే పేరు వచ్చింది. దూరం నుండి చూస్తే ఈ కొండ శివలింగం ఆకారంలో ఉంటుంది. ఇది 2 కొండలుగా చీలు ఉంటుందండి. ఈ పార్వతీ పరమేశ్వరుల కింద కొలుస్తారు ఈ కొండని అక్కడ జనం అయితే. ఈ కొండ కింద పులిగుండేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటాయండి. సంక్రాంతి టైంలో కనుమ రోజు ఇక్కడ పులిగుండేశ్వర స్వామి ఉత్సవాలు అయితే జరుగుతాయండి. మనం కొండపైకి అయితే ఎక్కడం స్టార్ట్ చేసామండి. ఫస్ట్గా ఇలా మెట్ల మార్గం వస్తుంది. ఇంకా డ్రోన్ వ్యూస్ చూస్తున్నారు కదా, ఇది వేరే వాళ్ళ వీడియో. డ్రోన్ వ్యూ అయితే ఇది సగం దూరం అయితే నడిచి రావడం జరిగిందండి. కానీ చాలా ఆవేశం వచ్చేసింది. సగం దూరం నడిచి వచ్చిన తర్వాత ఈ విగ్రహాలు అయితే కనిపించినాయి. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహం అయితే, బాబా గారి విగ్రహం అయితే కనిపించింది. ఇంకా కనిపిస్తుంది కదండి దారి. ఈ దారిలోండే మనం వెళ్ళాలి. ఈ దారి ఎలా ఉంటుందంటే 2 అడుగులు వెడల్పు మాత్రమే ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇదిగో కనిపిస్తుంది కదండి గేటు. ఈ గేట్ లోపలికి వెళ్ళాలి. ఇది 2 అడుగులు మాత్రం ఉంటుందండి. కాస్త కాల్ స్లిప్ అయినా సరే కిందకి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా నడిచి వెళ్తున్నాను నేను. ఆవేశం వచ్చేస్తుందో పక్కనే. వీడియో తీసి వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కడిని ఎక్కాను పైకి, కొండపైకి. సుమారుగా ఈ కొండ హైట్ వచ్చేసి 1000 అడుగులు ఎత్తులో అయితే ఉంటుందండి. మార్గం అయితే ఇది. ఇలా స్ట్రైట్ వెళ్ళి ఆ కొండపైకి ఎక్కాలి. కొండపైకి ఎక్కేటప్పుడు స్టెప్స్ మార్గం అయితే ఉంటుంది. స్టెప్స్ పైకి అయితే ఎక్కాను. స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత ఇంకా మళ్ళీ స్టెప్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ స్లోగా వెళ్ళాలి. జస్ట్ కాల్ స్కిడ్ అయితే చాలు, కింద పడిపోతాం. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్ల మార్గం ఉన్నాయి. మెట్ల మార్గంలో ఒక మనిషి వెళ్ళడానికి ఉంటుంది, ఇంకో మనిషి రావడానికి ఉండదు. చూసారు కదా ఎంత సన్నంగా ఉందో. జస్ట్ 2 feet వెడల్పు మాత్రమే. ఆ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చీకటి గుహ ఒకటి వస్తుందండి. టార్చ్ లైట్ కంపల్సరీ ఉండాలి. ఇది మెట్ల మార్గం, ఇది ఐరన్ మెట్లు. ఇది చీకటి గుహ మొత్తం ఏముండదు, చీకటి. మొబైల్ ఫ్లాష్ చేసుకుని స్లోగా వెళ్ళాను. మొబైల్ పడిపోతుందేమో నాకు భయం. చివరికి పైకి అయితే వచ్చాను. పై స్టెప్స్ అండి ఇవి. కొండ పైన వ్యూ అయితే ఇలా ఉంది. కొండపైన వ్యూ చూసారు కదా ఫ్రెండ్స్. ఇది చాలా ఆవేశంగా ఉంది. చాలామంది జనం కూడా ఉన్నారు అక్కడ. పైన ఏముంటుంది అని అంటే శివాలయం. స్వయంభూగా వెలిసిందంటే ఇది. ఎక్కడో కళ్ళలోకి వచ్చి పరమేశ్వరుడు ఎవరికో చెప్పాడంటే పైన వెలిసానని. ఆ పూర్వం తోలు సహాయంతో ఎక్కేవారంటే. ఆ తర్వాత కొండను 2గా చీల్చి మెట్ల మార్గం అయితే ఏర్పాటు చేశారు. ఇవి నవగ్రహాలన్నీ. ఇక్కడ అమ్మవారు విగ్రహం ఒకటి. పైనుండి చూస్తే టెంపుల్ ఇలా ఉంటుంది. బాగుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. కాకపోతే కొద్ది రిస్కీగా కూడా ఉంది. ఎక్కేటప్పుడు చాలా భయం వేసింది. ఇది ఇంకో కొండ అండి, 2గా చీలు ఉంటుందండి కొండ. అవతలకి మార్గం. వెళ్ళేటప్పుడు విపరీతమైన గాలి, ఎక్కడైనా పడిపోతానేమో అని భయం. చాలా స్లోగా వెళ్ళాను. కానీ కొండ అవతలకి వెళ్ళలేదు. కిందకి చూస్తే అక్కడ మొబైల్ పడిపోద్దా అని నాకు భయం వేసి అలాగా బ్రిడ్జ్ మధ్యలో అయితే ఉండిపోయాను. చూసారు కదండి, విపరీతమైన గాలి అయితే వేస్తుంది. ఇది కొండ. ఆ కొండ నుంచి అవతల కొండకి ఇది మార్గం. ఇది 2వ కొండ. ఫైనల్గా అయితే మళ్ళీ కిందకి రీచ్ అయ్యానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.